ఏదైనా స్పెషల్‌గా వెంటనే అయిపోవాలంటే ఈ రెసిపీ పర్ఫెక్ట్ అసలకి. చాలా టేస్టీగా ఉంటుంది. నైట్ డిన్నర్ స్పెషల్‌గా తినాలన్నా, లేదంటే సండే అప్పుడు స్పెషల్ లంచ్ కావాలన్నా కూడా డిన్నర్ అయినా సరే చాలా స్పెషల్, చాలా పర్ఫెక్ట్ రెసిపీ ఇదొచ్చేసి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కుకింగ్ వ్లాగ్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ముందుగా బాండి పెట్టేసి బాండిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసి మీడియం ఉల్లిపాయలు వచ్చేసి 3 తీసుకున్నాను అనమాట. 3 ఉల్లిపాయలు సగానికి కట్ చేసేసి వేసాను. ఇంకా చిన్నుల్లిపాయలు, 1 ఇంచు అల్లము వేసాను. నెక్స్ట్ అందులోకి ఒక సగం కట్ అయినా సరే పాలకూర వేసాను అనమాట. ఫ్రెష్ పాలకూర చాలా డేస్ నేను కట్ చేయకుండా వేసాను అనమాట దాన్ని. ఇంకా కొత్తిమీర, పుదీనా వేసాను. ఇంకా గ్రీన్ చిల్లీ, అది మీ కారాన్ని బట్టి వేసుకోవటమే. ఇంకా ఇవన్నీ వేసి కూడా చిన్న మంట మీద వీటిని మగ్గనివ్వాలి. కంప్లీట్గా మగ్గన అవసరం లేదు, జస్ట్ 80% మగ్గితే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసేయాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కర్రీకి మెయిన్ మసాలా అనమాట. ఇదైతే రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టేసి, మొత్తం ఒకటే ప్యాన్లో నేను చేస్తున్నాను. అదే ప్యాన్ పెట్టి ఇంకొంచెం ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలు ఉంటాయిగా వాటిని లైట్గా వేపేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయి అన్నమాట ఇట్లా వేపేసుకుంటే. సో లైట్గా వేపుకొని పక్కన ఉంచేసాను. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా మసాలాలు, జీరా, చెక్క, లవంగ, యాలకులు, ఎండుమిరపకాయలు, పలావాకు, మిరియాలు ఇవన్నీ కూడా వేసి కొంచెం వేపుకోవాలన్నమాట. నేను మిరియాలు విడిగా వేసాను కదా, లేదు అట్లా వద్దు అనుకుంటే పొడి చేసైనా వేసుకోవచ్చు. అలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం ఈ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం గ్రీన్ మసాలా, అదైతే వేసుకోవాలి అందులో. అది వేసుకొని జస్ట్ ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. నేనైతే అది క్లిప్పు యాడ్ చేయలేదు, సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసి చిన్న మంట మీద అది మంచిగా పచ్చివాసన అంతా పోయి నూనె అంతా పైకి తేలే విధంగా దాన్ని మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఈ కర్రీకి ఇంకో మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది వచ్చేసి 1 కప్పు పెరుగులో, పెరుగు పుల్లగా ఉన్న పర్లేదు, మామూలుగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, పులిపైన పర్లేదు. 1 కప్పు పెరుగులో ఉప్పు మనం ముందేసాం కాబట్టి చూసుకొని వేసుకోవటము. ఉప్పు, కారము, పసుపు, జీరా మసాలా, ధనియా పౌడరు, కసూరి మేతి నలుపుకొని వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆప్షనల్ మిరియాల పొడి వేసుకోవచ్చు ఇందులో. ఇవన్నీ వేసి కలిపి పక్కన ఉంచేసుకోవాలి. ఈ నెక్స్ట్ ఈ గ్రీన్ మసాలా అయితే వేగింది కదా, వేగి నూనె అంతా పైకి తేలింది, పచ్చివాసన అంతా పోతుంది. అంటే ఆల్రెడీ ఉడకబెట్టాం, పచ్చివాసన ఉంది, కాకపోతే మసాలా అంతా వేగి ఆయిల్ పైకి తేలే వరకు అయితే మగ్గనివ్వాలి. అందులో కొన్ని కాజు వేసాను, అది మీ ఇష్టం, ఇది పూర్తిగా ఆప్షనల్. జీడిపప్పు వేసుకోవచ్చు లేదనేది మీ ఇష్టము. ఇంకా నెక్స్ట్ ఈ పెరుగు మసాలా రెడీ చేసి పెట్టాం కదా, ఆ మసాలా కూడా వేసాను. అది కూడా వేసి ఒక్క 5 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. అది మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం వేపుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి కూడా వేసుకోవాలి. ఇంకా ఇక్కడి నుంచి చిన్న మంట మీద మగ్గనివ్వాలండి. గ్రేవీ అంతా మగ్గి ఇంకా ఆయిల్ అంతా పైకి తేలాలి, చక్కగా దగ్గర పడుతుంది గ్రేవీ అంతా కూడా. ఆల్రెడీ సగం అయిపోయింది కర్రీ ఉడకడం. ఇంక ఇక్కడ ఏంటంటే నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను, వాటిని సగానికి కట్ చేసి యాడ్ చేశాను అనమాట. తింటున్నప్పుడు బాగుంటాయి అని చెప్పేసి. ఇది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ముందు పచ్చిమిరకాయలు వేసాం మసాలాలో. ఇంకా ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేశాను. ఫ్రెష్ క్రీమ్ అనేది లేకపోతే పాల మీద మేగడ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే కూరని మగ్గనివ్వాలి. ఇంకా అది మగ్గిన కూర అంతా కంప్లీట్గా మగ్గిపోతుంది. ఇక్కడ మనం ఇక విడిగా కారం అయితే యాడ్ చేయలేదు, ఉప్పు మాత్రం సరి చూసుకోవాలి. ఇంక ఇందులో చివరిగా కొంచెం కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ అయితే వేసేసి కూర అయితే దించేసాను. చాలా టేస్టీ, చాలా క్రీమీగా ఉంటుంది. టమాటా యాడ్ చేయలేదు, ఎటువంటి కొబ్బరి పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ యాడ్ చేయలేదు నేను. మంచి క్రీమీ స్ట్రక్చర్ ఉంటుంది ఈ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. జీరా రైస్లోకి, చపాతీల్లోకి, పరోటాల్లోకి చాలా టేస్టీ కర్రీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.